ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు, నీకు న్యాయం జరుగుతుందిలే, ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మరునాడు తన అర్జీ పలక పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చొని ఉన్న మంత్రికి ఇచ్చి, అయ్యా, ఈ అర్జీ చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము, నన్ను గుంజకు కట్టి కొట్టటము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకను ఎగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు, ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన ప్రక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను ఎగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాన్ని బయటికి గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలగజేసుకొని, దాన్ని నాకు పంపండి అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన ప్రక్కవాడికి ఇచ్చాడు. చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది.